మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరా అంటే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. 90s కిడ్స్ కి, ఎర్లీ 90s కిడ్స్ కి, ముఖ్యంగా అమ్మాయిలకైతే కళ్ళల్లో రాకుమారుడు అనే చెప్పొచ్చు. నా ఎన్ని రోజులైందన్నా మిమ్మల్ని చూసి. అంటే నేను 2019 నుంచి వర్క్ చేస్తున్నాను. ఏం తింటున్నారన్నా? ఇంట్లో భోజనం మా అమ్మ వంటలు తింటాను నేను. వెంకట్ అన్న ఒక పర్సన్ ఇండస్ట్రీలో ఇలా గ్రాఫ్ ఎదుగుతున్న టైంలో అలా సడన్ గా ఒక్కసారి ఇలా కనిపించడం మానేశారు ఆయన. ఎవరి మీద డిపెండ్ అవద్దు, స్లోగా అయినా మనమే డెవలప్ చేసుకుందాం, మన దారి మనమే వేసుకుందాం, మన రోడ్డు మనమే వేసుకుందాం అని డిసైడ్ అయ్యింది. నేను తక్కువ చేయట్లేదు, బట్ అలా సడన్ ఇప్పుడు శివరామరాజు కానీ అన్నయ్య సినిమాలో మళ్ళీ ఒక తమ్ముడు క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. అక్కడే హీరోగా ఉన్నారు. ఇక్కడ కొంచెం అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా పడిందా? లేదండి, అదేం లేదు. బికాజ్ సో మీతో పాటు అంటే మీ జనరేషన్ లో ఆతో పాటు కెరియర్ స్టార్ట్ చేసినటువంటి హీరోలు ఇప్పుడు పీక్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారన్న? మహేష్ బాబు, ప్రభాస్. జనరల్ గా అమ్మాయిలకి నాగార్జున గారు అంటే నవమన్మధుడు, గ్రీక్ వీరుడు, ఆయన ఎక్కడో డామినేట్ చేశారని మేము విన్నాం. అయ్యో బాబాయ్, సరే ఈ క్వశ్చన్ నేను అడగొద్దు అనుకున్నాను, అడుగుతున్నాను. కాదు కాదు, ఏమన్నా కొంచెం వెంకట్ గారు అగ్రెసివ్ గా ఆ వేలో వెళ్ళి ఆఫర్స్ అని వదులుకున్నారా ఏంటి అసలు? లేదు, ఆఫర్స్ చెప్పాను కదా అప్పుడు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరా అంటే 90s కిడ్స్ కి, ఎర్లీ 90s కిడ్స్ కి, ముఖ్యంగా అమ్మాయిలకైతే కళ్ళల్లో రాకుమారుడు అనే చెప్పొచ్చు. ఇక అబ్బాయిలకైతే తమ్ముడు అంటే ఇలానే ఉండాలి, అరే నాకు కూడా ఇలాంటి ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఆ పర్సన్ ని చూస్తే. సో ఆయన ఎవరో కాదు, హీరో వెంకట్ గారే ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో ఆయనతో మాట్లాడి ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి, ప్రీవియస్ గా ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నారు? అన్న ఎన్ని రోజులైందన్నా మిమ్మల్ని చూసి. అసలు ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే మధ్యలో అంటే నేను 2019 నుంచి వర్క్ చేస్తున్నాను. 2000 ఐ థింక్ ఒక 14 నుంచి 19 వరకు ఒక 6 years వర్క్ చేయలే. ఓకే. అదేంటంటే అప్పుడు షూటింగ్ లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది. సో అందువల్ల ఆల్మోస్ట్ 6 years వర్క్ చేయలే. ఓకే. బట్ 2019 నుంచి నేను వర్క్ చేస్తున్నా. అప్పుడే ద బేకర్ అండ్ ద బ్యూటీ అన్నపూర్ణ స్టూడియోస్ ది వెబ్ సిరీస్ వచ్చింది ఆహాలో. సో అది మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత లూజర్ 2 అని వెబ్ సిరీస్ చేశాను. తర్వాత ఇప్పుడు ఉన్న 4 ప్రాజెక్ట్స్ లాస్ట్ 2 years నుంచి జరుగుతున్నాయి అనమాట. ఐ థింక్ 90 మీ ఫస్ట్ మూవీ 98 26 June 98 ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు రాజుగా మేము ఎలా చూసామో ఈ రోజు వెంకట్ గా కూడా అలాగే చూస్తున్నాం. ఏం చేంజెస్ లేవు అసలు. ఏముందండి, ఏం తింటున్నారన్నా? మా ఇంట్లో భోజనం మా అమ్మ వంటలు తింటాను నేను. ఓకే. 90% 99% వెజిటేరియన్ ఫుడ్ ఇంట్లో, ఓన్లీ వెజిటేరియన్. ఓకే. ఎప్పుడన్నా నేను బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా నాన్ వెజ్ తింటాం కానీ, బట్ మా ఇంట్లో మాత్రం మదర్ ఫాదర్ నాన్ వెజ్ మానేశారు. ఓకే. సో ఇంట్లో వెజ్ ఫుడ్. సో అండ్ డైట్ డెఫినెట్లీ కొంచెం కేర్ తీసుకుంటాం, అండ్ రెగ్యులర్ వర్కౌట్ చేస్తాను నేను. సో అండ్ నో స్మోకింగ్. సో ఇట్లా కొన్ని మెయింటైన్ చేస్తాం. అంటే జనరల్ గా ఇప్పుడు సినిమా పరంగా మీరు అన్నట్టు 19 కి ముందు, అంటే ముఖ్యంగా 2019 కి ముందు కొంచెం గ్యాప్ వచ్చింది కదా మీకు. సో ఈ గ్యాప్ లో మీరు షేప్ అవుట్ అవటాలు కానీ లేకపోతే చేంజ్ అయిపోవటాలు కానీ ఏం లేవు అసలు? లేదు, అంటే ఐ ఆల్వేస్, నాకు తెలుసు నేను మళ్ళీ వస్తాను వెనక్కి అని. సో ఆ ఫిట్నెస్ అని చెప్పాను కదా. సో ఇదివరకు బంజారాస్ లో ఉండేవాళ్ళం. అక్కడ నేను రోజు మార్నింగ్ కేబీఆర్ పార్క్ వెళ్ళేవాడిని. మార్నింగ్స్ నేను కార్డియో చేస్తాను.
కార్డియో అండ్ స్ట్రెచ్చింగ్స్ అట్లాంటివి. ఈవినింగ్స్ నేను వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను. ఓకే. సో ఇది నాకు ఒక డైలీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో ఇంకా అది అంటే నేను ఫుడ్ ఎట్లా తింటానో ఇది కూడా నాకు అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా మీరు మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం అనుకున్నారా, లేకపోతే అసలు మీరు అన్నట్టు లైఫ్ స్టైల్లో దీని ఒక భాగం చేసుకున్నారా? లైఫ్ స్టైల్లో భాగం ఎట్లాగా అయిపోయింది అది. యాజ్ ఇట్ ఈస్ అండ్ మైండ్ లో కంబ్యాక్ ఆల్వేస్ ఉంది డెఫినెట్లీ. అవునా? యా, ఏదో విధంగా. అందుకనే 2019 నేను మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను మెయిన్ లీడ్ కాదు, మంచి రోల్ త్రూఅవుట్ అన్ని ఎపిసోడ్స్ లో నేను ఉంటాను. బట్ అది ఒక రీమేక్ ఆఫ్ హిట్ హాలీవుడ్ షో అది. సో ఇట్లా అప్పటికే వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దాని డైరెక్టర్ వాళ్ళు ఒక 40 మందిని స్క్రీన్ టెస్ట్ చేశారు ఆ రోల్ కోసం. ఓకే. డైరెక్టర్ కి ఎవరికి జానథన్ కి ఎవరు నచ్చట్లా. సో ఒక రోజు సుప్రియ గారు బయట ఒక ఫంక్షన్ లో కలిసి రేపు ఒకసారి స్టూడియోకి వస్తారా అని అడిగింది ఆమె. సో అట్లా వెళ్ళి చూడంగానే ఓకే అయిపోయింది. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే మీది ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే వెంకట్ అన్న ఒక పర్సన్ ఇండస్ట్రీలో ఇలా గ్రాఫ్ ఎదుగుతున్న టైంలో అలా సడన్ గా ఒక్కసారి ఇలా కనిపించడం మానేశారు ఆయన. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? ఐ థింక్ నేను డెబ్యూ అయింది 98. ఆ పీరియడ్ వాజ్ నాట్ రైట్ ఐ ఫీల్. 98 లో ఇంకా కొత్త వాళ్ళు అంతమంది ఎవరు రాలేదు. ఓకే. కొత్త డైరెక్టర్లు అంత రాలేదు. అంటే మా డైరెక్టర్ వైవేష్ చౌదరి వాజ్ ఇనిషియల్ వన్ ఆఫ్ ద కొత్త డైరెక్టర్స్ లో ఆ టైంలో. సో 98 కంటే 2001, 2002 లో వచ్చిన వాళ్ళందరూ అట్లా పికప్ అయ్యారు. అంత ముందు ఏంటంటే అప్పటికి అంటే ట్రాన్సిషన్ పీరియడ్ అనుకోవచ్చు అది ఇండస్ట్రీ. నేను వచ్చిన టైం రాంగ్ టైమింగ్ అవ్వచ్చు. ఆల్దో నా సినిమా హిట్ అయింది, అప్పటికే అన్నయ్య కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది, శివరామరాజు హిట్ అయింది, ఆనందం హిట్ అయింది. బట్ ఏంటంటే మీకు 2003 నుంచి మల్టీప్లెక్స్ లో వచ్చినాయి. ఓకే. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయి మల్టీప్లెక్స్ లో వచ్చినాయి. అంటే సింగిల్ స్క్రీన్ ని డామినేట్ చేస్తూ జనాలకి అలవాటు. అప్పుడు ట్రేడ్ కొంచెం డైనమిక్స్ కుదరలేదు. అంటే ఆ టైంలో ఏంటంటే సింగిల్ స్క్రీన్ ఉన్నప్పుడు 100 days ఆడినాయి మా సినిమాలు. సో అప్పుడు ఏంటంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కనీసం ఒక 2 వారాలు 3 వారాలు అట్లా బాగుంటే 4 వారాలు 5 వారాలు అట్లా ఒక ఎస్టిమేషన్ ఉండేది. ఎప్పుడైతే మల్టీప్లెక్స్ స్టార్ట్ అయిపోయినాయో అవి లాస్ట్ వీకెండ్ కి వచ్చేసినాయి. ఫ్రైడే సాటర్డే సండే అట్లా వచ్చేసినాయి. సో ఆ డైనామిక్స్ లో ఏంటంటే చిన్న సినిమాలు చాలా సఫర్ అయినాయి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, మీరు గమనిస్తే నాతో పాటు వచ్చిన చాలా మంది హీరోలు ఆ టైంలో అందరూ హిట్లు ఇచ్చిన వాళ్ళే. చాలా మంది ఇప్పుడు లేరు ఇండస్ట్రీలో. అన్న ఇప్పుడు మీరు సీతారాముల కళ్యాణంలో ఒక మంచి లీడ్ రోలు, అసలు ఆ టైంలో మీరు ఇంకా ఎవరు పట్టుకోలేరేమో అనే అంత లెవెల్లో ఉన్నారు. సీన్ కట్ చేస్తే నేను తక్కువ చేయట్లేదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు శివరామరాజు కానీ అన్నయ్య సినిమాలో మళ్ళీ ఒక తమ్ముడు క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు, అక్కడే హీరోగా ఉన్నారు. ఇక్కడ కొంచెం అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా పడిందా? లేదండి, అదేం లేదు. బికాజ్ అన్నయ్య సినిమా తీసుకుంటే మీకు నేను చిరంజీవి గారి అభిమాని. సో అందుట్లో మీరు ఓవరాల్ ఆయన అన్ని సినిమాలు చూస్తే అన్నయ్య సినిమాలో వేరే హీరోలకి అంటే ఆయన పక్కన హీరోలుగా అంటే అక్కడ 3 హీరోలు హీరోయిన్లు, ఇక్కడ 3 హీరోలు. సో అలాంటి మల్టీ స్టార్ కాస్ట్ సినిమా అన్నయ్య. సో అండ్ దానివల్ల నా ఫస్ట్ సినిమా హిట్ అయినా అది యూత్ చాలా మంది చూశారు. ఓకే. కానీ అన్నయ్య ఫ్యాన్స్ వైడ్ ఫ్యాన్స్ కదా చిరంజీవి గారి అభిమానులు అంటే. సో నాకు అన్నయ్య సినిమాతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఓకే, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి కంటే అన్నయ్యకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అండ్ అగైన్ శివరామరాజు దాంట్లో కూడా 3 హీరోలు 3 హీరోయిన్లు. సో అవి మల్టీ స్టార్ కాస్ట్ మూవీస్ అయ్యి. సో అవి సో డెఫినెట్లీ అండ్ నాకు ఎప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ మూవీస్ కి ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. ఇప్పుడు కూడా వచ్చినా నేను చేస్తాను. అవునా? సో మీతో పాటు అంటే మీ జనరేషన్ లో ఆతో పాటు కెరియర్ స్టార్ట్ చేసినటువంటి హీరోలు ఇప్పుడు పీక్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారన్నా? ఉన్నారు కదా, మహేష్ బాబు. మీతోనే కెరియర్ అక్కడేనప్పుడు? అదే ఇంచుమించు అదే టైం అనుకుంటా. ప్రభాస్ మేబీ 1-2 years తర్వాత వచ్చాడు. అదే
2002లో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ బాగా పికప్ అయ్యారు. అండ్ మీ విషయానికి వస్తే ఇప్పుడు అన్నయ్య సినిమాలో చేశారు, అవును. ఇప్పుడు ఓజీతో మరొక బ్లాక్ బాస్టర్ తో వెంకట్ మా రెండో అన్నయ్యతో చేశాను. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ అన్నయ్యతో. సో చిన్న అన్నయ్యతో ఇప్పుడు ఆ. సో ఏంటి మరి పెద్ద అన్నయ్యతో గ్రాండ్ విక్టరీ కొట్టారు, చిన్న అన్నయ్యతో ఎలా అనిపిస్తుంది అసలు? మంచి బ్లాక్ బస్టర్ ఆ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ కి. అండ్ మా డైరెక్టర్ సుజిత్ టేకింగ్, దానే గారి బ్యానర్, ఉమ్, ఆల్రెడీ ఆయన ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మూవీ RR, దాని తర్వాత వచ్చే మూవీ ఇది. అవును. సో చాలా కేర్ తీసుకొని చాలా టెక్నికలీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి, మీరు అది గ్లిమ్స్ చూసుంటారు కదా. చూసాము అసలు. సో ఆల్రెడీ హంగ్రీ చీతా అని మనం సాంగ్ కొడితేనే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి. అవును. సో డెఫినెట్లీ అది ఒక గ్యాంగ్స్టర్ రోల్ లో కళ్యాణ్ అన్న ఐ థింక్ ఫస్ట్ టైం చేయటం అనుకుంటా ఆయన. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. మీది అందులో నేటివ్ రోల్ కదా? నా నెగిటివ్ కాదు, నెగిటివ్ నెగిటివ్ కాదు, నేను కూడా దాంట్లో గ్యాంగ్స్టర్ కదా? ఏంటనేది ఎక్కువ అడగమాకండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సరే ఇది ఎక్కువ అన్ని అడగను అండర్ కానీ- ర్యాప్స్ పెడుతున్నారు. ఓకే, ఇది ఎక్కువ అడగను కానీ అసలు ఈ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? అది నాకు ప్రొడక్షన్ నుంచే కాల్ వచ్చింది. అవునా? కాల్ వచ్చింది. అండ్ అంటే నేను రెండు సినిమాలు ఏ కథ అడగకోకుండా ఒప్పుకుంది. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. అవునా? ఎందుకంటే దాంట్లో చిరంజీవి గారు, దీంట్లో దీంట్లో కళ్యాణ్ కళ్యాణ్ గారు. గారు. సో ఫోన్ చేసినప్పుడు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వస్తే నేను ఒకటే అడిగా, Hmm. అంటే కళ్యాణ్ నీకు తెలుసా, ఆయనే మిమ్మల్ని ఓకే చేశారండి అని చెప్పారు. ఓకే. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంక సరే, ఇంకా కళ్యాణ్ అనే సినిమా కంటే ఇంకేం ఎవరు కాదంటారు? ఎవరు కాదంటారు. సో అన్నయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ గారు మీతో మాట్లాడారంటే బాగా చేసావు ఆ టైంలో నేను అంటే చిరంజీవి గారి ఇంటికి రెగ్యులర్ గా వెళ్తా ఉండేవాడిని. అవునా? సో అప్పటి నుంచే పరిచయం. ఓకే. బట్ కళ్యాణ్ గారు అంత ఎక్కువ మాట్లాడరు ఎవరితో. బిజీ షెడ్యూల్ కొంచెం. సో అప్పటి నుంచే పరిచయం నాకు. ఓకే. ఎలా అనిపించింది మొన్న సెట్ లో ఆయన కలిసినప్పుడు? ఆ పలకరింపులు ఎలా ఉన్నాయి అసలు? బాగానే మాట్లాడతారు కదా, అవునా? ఆల్వేస్ వెరీ కంఫర్టబుల్. కో స్టార్స్ తో కానీ అట్లా వెరీ కంఫర్టబుల్ టాకింగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆయన సగం షూటింగ్ మేము ఎలక్షన్ ముందు చేసామా, ఎలక్షన్ తర్వాత చేసాం. బట్ అండ్ ఎలక్షన్ ముందు చేసాం, యా. కొంచెం షూటింగ్ ఎలక్షన్ ముందు చేసాం. అండ్ తర్వాత మళ్ళీ గెలిచారు, 100% విక్టరీ కొట్టి డెప్యూటీ సీఎం అయ్యారు. సీఎం. అంటే ఆయన స్కెడ్యూల్ మొత్తం, మైండ్ మొత్తం ఆయన ఇంకా షెడ్యూల్ కానీ అది కానీ మొత్తం ఎట్లా సమాజానికి ఉపయోగపడాలని దాని మీద దృష్టి ఎక్కువ ఉంది ఆయన. అవును. సో కూర్చొని కౌరులు చెప్పే అంత టైం ఉండదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన టైంలో షూటింగ్ ఫినిష్ చేయాలి, ఆయన వర్క్ మొత్తం ఫినిష్ చేయాలి. సో బట్ అదర్వైజ్ వెరీ కంఫర్టబుల్. ఉన్నాయా కాంబినేషన్ సీన్స్? డెఫినెట్లీ కళ్యాణ్ గారితోనే. ఓకే. ఓకే. ఎలా అనిపించింది అసలు ఆ టైంలో? వెరీ కంఫర్టబుల్. అందరూ ప్రొఫెషనల్ యాక్టర్స్ కదండి. ఓకే. అంటే ఒకసారి షూటింగ్ లో కెమెరా ముందు వచ్చిన తర్వాత ఎవరేంటనేది మర్చిపోయి ఆ క్యారెక్టర్ లో ఉంటాం. అవును. అదే సినిమా గొప్పతనం. Yes. సో వెరీ కంఫర్టబుల్. ఆ రోల్ కి ఏం రిక్వైర్డ్, ఏం డిమాండో, సో వి డిడ్ ఇట్. ఓ సీన్ లో నేను ఆయన కాలర్ పట్టుకోవాలి, బట్ అసలు నేను డైరెక్టర్ హెజిటేట్ చేసాం. ఓకే. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అని, బట్ ఆయన రాగానే చెప్పగానే జస్ట్ డూ ఇట్ అన్నారు అంతే. సో ఈస్ వెరీ ప్రొఫెషనల్. ఆయన అదే ఏం పని చేసినా చూస్తున్నాం కదా, వెరీ డెడికేటెడ్ అండి. యాజ్ ఎ లీడర్ ఆల్సో ఐ అడ్మైర్ హిమ్. Yeah. అండ్ ఈ మధ్య కాలంలో అంటే మీరు అన్నట్టు కొంచెం గ్యాప్ తర్వాత 2019 లో మీరు కంబ్యాక్ ఇచ్చినప్పటికీ కూడా జనాలకి అంతగా దగ్గర అవ్వలేకపోయారు. మేబీ వెబ్ సిరీస్ తో దగ్గర అయ్యారా, ఎలా అయ్యారా కానీ అంత దగ్గర అవ్వలేకపోయారు. ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు ఆహా అది వెబ్ సిరీస్ స్టార్టింగ్ 2019, ఇంకా ఓటీటీ అందరికి అలవాటు అవ్వలేదు. ఓకే. సో మేబీ దాని రీచ్ అంత వెళ్ళలేదేమో. సో అదొక అయి ఉండొచ్చు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ అందరి దగ్గర ఉండిపోవచ్చు. సో జనరలీ అందరికి నోటీస్ అవ్వాలంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడితేనే నోటీస్ అవుతాం. అవును. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు రాబోయే సినిమా నాది సోలో మూవీ హరుడు. ఓం హరుడు. ఓం హరుడు. సో ఇది ఒక లిమిటెడ్ బడ్జెట్ లో మూవీ. యాక్చువల్ గా నా నెక్స్ట్ ప్రశ్న అదే. ఇప్పుడు అక్కడ 2019 లో వెబ్ సిరీస్ చేసినప్పటికీ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. బికాజ్ వెంకట్ గారిని 1998 లో చూసిన వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అవును. 2005 తర్వాత కిడ్స్ అనేది అంతగా కొంచెం కనెక్ట్ డెఫినెట్లీ ఆ గ్యాప్ అనేది ఉంది. సో ఆ గ్యాప్ ని ఇప్పుడు వచ్చే రాబోయే సినిమాలతో కవర్ చేస్తాం. బట్ ఇప్పుడు ఓం హరుడుకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ట్రైలర్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా
ఓ వెంకట్ అంటే ఈయన, అరే ఈయన మేము ఇంత ముందు చూసాం కదా అని ఈ జనరేషన్ కిడ్స్ కొంచెం ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు మళ్ళీ మిమ్మల్ని. లక్కీగా ఏంటంటే ఓం హరుడు డైరెక్టర్ రాజ్ తాలూరి, అతను ఎప్పటి నుంచో అన్నా మిమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరు అంత ఒక మాస్ యాంగిల్లో చూపించలేదు, నేను చూపిస్తాను అని అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని, సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు రాజ్ తాలూరి. నన్ను అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు రషెస్ అన్ని చూసుకున్నాను కాబట్టి నన్ను అంటే ఒక కమర్షియల్ మాస్ అండ్ సినిమా సబ్జెక్ట్ కూడా ఒక కమర్షియల్ మాస్ సబ్జెక్ట్ ఇది. మాకు భారీ బడ్జెట్ లేకపోయినా మాకున్న బడ్జెట్ లో మేము నీట్ గానే చేసాము సినిమా. ఫైట్స్ ఉంటాయి దీంట్లో, యాక్షన్ ఉంది, దెన్ సాంగ్స్ చాలా బాగుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతనైనా మనీజన్నా, లిరిక్స్ భానుప్రకాష్, రంజిత్ అని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లిరిక్స్ అన్ని బాగుంది, ప్లస్ మ్యూజిక్ ఓవరాల్ బాగుంది. సో మేబీ 1-2 days లో ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఆదిత్య మ్యూజిక్ తో కూడా నాకు ఇంతకు ముందు బ్లాక్ బస్టర్ ఆడియో ఉన్నాయి. సీతారాముల కళ్యాణ్ కూడా ఆదిత్యలో రిలీజ్ అయింది, శివరామ్ రాజ్ కూడా ఆదిత్యలో ఉన్నాయి. శివరామ్ రాజ్ మూవీలో ఉన్న అమ్మ భవానీ సాంగ్ అది ఎప్పుడు మన ప్రతి దసరాకి మోగుతానే ఉంటది. అది మోగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏనాడు అది ఓ ప్రేమ పాట, అది ఎవర్ గ్రీన్. అండ్ ఆనందంలో సాంగ్ ఎవరైనా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు డైలీ ఎవరో ఒకరు ట్యాగ్ చేస్తూనే ఉంటారు. సో మేబీ ఆ మ్యూజిక్ వల్లే నేను కొంతమంది గుర్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ సీతారాముల కళ్యాణ్ 100 days, అన్నయ్య 175 days, ఆనందం ఆల్సో 125 or 175 days, శివరామ్ రాజు 125 days. సో అంటే ఒక స్ట్రాంగ్ బేస్ అంటారు చూడండి, ఆ బేస్ వేసి ఉన్నాను కాబట్టి. అండ్ సమ్హౌ నాకు ఫస్ట్ సినిమా నుంచే అంటే నా డ్రీమ్ డెబ్యూ అనుకోండి, వైవిఎస్ చౌదరి గారికి నాకు ఇద్దరికి బ్రేక్ ఇచ్చింది. కానీ ఏ హీరోకి దక్కని ఒక అరుదైన గౌరవం మీకు దక్కింది యాక్చువల్ గా. ఏంటండి? ఎందుకంటే ఆ సినిమా చాలా, మీ కట్అవుట్ కానీ ఈ ఇయర్ రింగ్స్ కానీ 1998 లో ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. అవునవును, ఎందుకంటే అది దట్స్ వాట్ అదే చెప్పబోతున్నాను. అంటే ఆ ధైర్యం ఎవరు చేయగలుగుతారు? ఒక ట్రెండ్ సెట్టింగ్ హీరో నాగార్జున గారే చేయగలుగుతారు. అంటే ఆయన తప్ప ఇప్పుడు వేరే హీరోలు ఎవరినన్నా లాంచ్ చేయటం నాకైతే తెలియదు బయట వాళ్ళని. అవును. సో నాకు ఆయన బ్రేక్ ఇచ్చారంటే నాకు నిజంగా ఈజ్ లైక్ గాడ్ ఫాదర్. ఆ తర్వాత మేము కూడా ఒకటి విన్నాం యాక్చువల్ గా, జనరల్ గా అమ్మాయిలకి నాగార్జున గారు అంటే నవమన్మధుడు, గ్రీక్ వీరుడు, ఆయన ఎక్కడో డామినేట్ చేశారని మేము విన్నాం. అయ్యో బాబాయ్, ఆయన అసలు సమస్య లేదు. అంటే చాలా మంది అమ్మాయిలు, నాకే చిరంజీవి గారు నాగార్జున గారు అంటే నేనే థియేటర్ లో కూర్చొని అట్లాగా నోరు తెరిచి చూస్తూ ఉంటా. నేను ఆయన్ని డామినేట్ చేయడం ఇంపాసిబుల్. ఆయన చేసిన సినిమాలు ఏంటి, నేను చేసిన పక్కన పెట్టేస్తే ఎక్కడో అమ్మాయిలు ఇక్కడ ఒక ముద్ర వేసుకున్నారు వెంకట్ ని. అంటే మేబీ సి అండి, ఆ లవ్ స్టోరీ మూవీ కదా, సో నన్ను ప్రజెంట్ చేసిన విధం మా వైవిఎస్ చౌదరి గారు, ఆ మూవీలో కూడా కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్. సో అండ్ మేబీ నేను అంటే జనాలు ఒక అప్రూవ్డ్ అండ్ స్టాంప్ వేశారు నాకు, ఓకే వీడు బానే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, థ్యాంక్ఫుల్ టు గాడ్. కానీ యాక్చువల్ గా ఇప్పుడు లేటెస్ట్ ఓం హరుడు డైరెక్టర్ కి మేము కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే నేను క్లియర్ గా ఉన్నాను. మీ విషయానికి వస్తే 1998 దగ్గర నుంచి ఆఫ్టర్ శివరామరాజు వరకు కూడా వెంకట్ అంటే మన ఇంట్లో అబ్బాయిలా ఓన్ చేసుకుంటాం, ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే నాకు ఇలాంటి హస్బెండే కావాలి అనే దగ్గర నుంచి ఈ జనరేషన్ అమ్మాయిలకి నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, డిసిపి శంకర్. ఐ హోప్ సినిమా రిలీజ్ అయ్యి ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. అంటే సి నేను కొన్ని ప్రాక్టికల్ గా మాట్లాడతా. అంటే మనకి ఈ సినిమానే రాగానే అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా, సో స్లోలీ ఐ హ్యావ్ టు స్టార్ట్. గతంలో హిట్లు ఇచ్చాము, అవి గతం అయిపోయింది. మేబీ కొంతమంది అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడు 40s లో ఉండొచ్చు వాళ్ళు కూడా. సో డెఫినెట్లీ వాళ్ళందరూ చూస్తారని ఆశిస్తున్నా. అలాగే కొత్త ఆడియన్స్ కి నేను రీచ్ అవ్వాలంటే ఇంకొక 2-3 మూవీస్ టైం పడతాయి. అండ్ మేబీ ఓజీలో ఉన్నాను కాబట్టి, కళ్యాణ్ అన్న మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్ వైడ్ కాబట్టి, ఎగ్జాక్ట్లీ. సో రీచ్ స్లోలీ. ఇట్స్ లైక్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు, ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఆల్ ఓవర్. నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అని ఎందుకు మీ వెనకాల పడ్డానంటే, వన్స్ ఓజీ బయటకు వచ్చిందంటే వెంకట్ గారిని పట్టుకోవడం మా వల్ల కాదు, ఇంకా సీరియస్లీ కాదు. సో అందుకని సేఫ్ సైడ్ పెట్టేస్తున్నాను. అంటే
ఇప్పుడు ఓం హరుడు ఉంది, ఓజీ ఉంది, రామ్ బజరంగ్ అనే ఒక మూవీ ఉంది, దానికి సుధీర్ రాజు గారు డైరెక్టర్. దాంట్లో నేను నెగిటివ్ రోల్ చేస్తున్నా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం, అంటే ఎవరు ఊహించరు అన్నట్ల. దాంట్లో రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలు, జార్జ్ రెడ్డి హీరో. అండ్ వాళ్ళకి కూడా ఇలాంటి సినిమా వాళ్ళు చేయాల, మాస్ సినిమా, ఫుల్ నరకటాలు, విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ ఇది. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ మూవీ ఆల్సో. అది మళ్ళీ ఇంకొక మూవీ లహరి ఆడియో వాళ్ళు చేస్తున్నారు, మన డెబ్యూ డైరెక్టర్ నేను వేణు ఉన్నాం దాంట్లో. వేణు గారా? వేణు ఆల్సో, వేణు ఈ మధ్య చేసాడుగా, వెబ్ సిరీస్ చేశారు. వేణు కూడా ఉన్నాడు ఆ మూవీలో. సో ఈ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అట్ ప్రెసెంట్. అన్న మీ టైంలో వచ్చినటువంటి హీరోలు అందరూ ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకుంటారా? లేదు, ఎప్పుడు లేదు. అసలు కలవడాలు కూడా లేవంటారా? లేదు లేదు. ఓకే, కానీ ఏమనిపిస్తుంది ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ మన తెలుగు సినిమా నేషనల్ లెవెల్ కి రీచ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కి వెళ్తున్నారు. అవును. సో డెఫినెట్లీ ఒకళ్ళు పైకి వెళ్తాం అంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు కాబట్టి మన తెలుగు సినిమాకి ఇవాళ చిన్న సినిమాలు కూడా, నేను అదే చెప్పాను ఇందాక మీకు, ఆ 90s ఆ టైంలో ఓన్లీ రెవెన్యూ వస్తే మీకు శాటిలైట్ దీను థియేటర్కల్ కలెక్షన్ ఉండేది. అవును. ఇవాళ రోజున మనకి హిందీ డబ్బింగ్ నుంచి రెవెన్యూ వస్తుంది, ఓటీటీ నుంచి రెవెన్యూ వస్తుంది. సో ఒక ధైర్యంగా ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా చేయగలుగుతున్నాం. సో థ్యాంక్స్ టు ప్రభాస్ అండ్ ఆల్ ద హీరోస్, అల్లు అర్జున్, పుష్ప 2 అంత సక్సెస్ కొట్టారు. సో అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 వస్తుంది, ఫెంటాస్టిక్. మన తెలుగు హీరోలు ఎప్పుడు అక్కడ ఉండాలి. అండ్ ఇప్పుడు అంటే మీ విషయానికి వస్తే దీన్ని మనం సెకండ్ ఇన్నింగ్ లా చూడొచ్చా లేకపోతే ఎలా చూడొచ్చు అసలు మిమ్మల్ని? సెకండ్ ఇన్నింగ్ అంటే అది ఎందుకంటే నా ఎప్పుడు రెగ్యులర్ గా లేవు సినిమాలు, గ్యాపులతో ఉంది. బట్ దానికి మెయిన్ కారణం ఏంటంటే ఐ ఫీల్ సమ్వేర్ ట్రేడ్ డైనామిక్స్ వర్ నాట్ ఫేవరబుల్ ఎర్లియర్. ఇప్పుడు ఆ గ్యాప్ వండుకోకుండా చూసుకుంటాను. చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ 5th స్క్రిప్ట్ అంతా జరుగుతుంది. ఓం హర్డు రిలీజ్ అవ్వగానే దాని షూటింగ్ కి వెళ్ళిపోతాం. అండ్ అంటే ఇది కంపారిజన్ అయితే కాదన్నా, జనరల్ గా జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన సెకండ్ ఇన్నింగ్ మొత్తం కూడా విలన్ గా వెళ్ళిపోతూ ఉన్నారు, కంప్లీట్ గా మాస్ ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యారు. వెంకట్ గారు కూడా అదే వేలో వెళ్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది, నిజమేనా? వెరీ హ్యాపీ ఫర్ జగపతి గారు. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సన్ ఐ మెట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా మంచివారు ఆయన. శివరామ్ రాజులో అంటే మీ బ్రదర్స్ లా కూడా కనపడతాం, అంటే రిసెంబ్లెన్స్ కొంచెం అట్లా వెల్ రిసీవ్డ్. అది షూటింగ్ అప్పుడు కూడా మీ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఆయన. సో ఐ వెరీ హ్యాపీ ఆయన ఇప్పుడు మళ్ళీ ఒక రేంజ్ లో ఉన్నారని. సో అంటే ఇప్పుడు ఇదివరకు లాగా లేదు కదా, అందరూ అన్ని రోల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పుడు కూలీ మూవీలో నాగార్జున గారు కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సో ఆ విధంగా అందరు యాక్టర్స్ వచ్చిన అవకాశాలు వాళ్ళకి ఉన్నట్టు ఎక్స్ప్లోర్ చేస్తారు. సో నేను కూడా ట్రై చేస్తున్నా, చూద్దాం. అదే కానీ చాలా వరకు అంటే ఇండస్ట్రీ పరంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయినంత వరకు సక్సెస్ అయ్యారు. వన్స్ ఇంక అవ్వట్లేదు అనుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోయేవో బిజినెస్లు పెట్టుకోవడాలు, అబ్రాడ్ వెళ్ళిపోయినటువంటి ఆర్టిస్టులు కూడా మనం చూసాము. మేము వెంకట్ గారి విషయంలో ఎక్కడికి వెళ్ళనండి, నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఇక్కడ లేరనుకున్నాం మేము. లేదు, నేను ఇన్ఫాక్ట్ 2000 ఆ టైంలోనే బాంబే నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాను నేను. ఓకే, ఆ టైంలోనే షిఫ్ట్ అయిపోయా. చాలా మందికి తెలియదు అది, బట్ ఐ స్టే ఇన్ హైదరాబాద్. లాస్ట్ 20 years నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నేను మధ్యలో గ్యాప్ వచ్చినా సరే చెప్పాను కదా, అవును, మళ్ళీ నేను నాకు వచ్చిన అవకాశాన్ని గ్రాప్ చేసి వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్, ఇచ్చడు వాహనం నిలపరాదు సినిమా సుశాంత్ చేశాను. అట్లా వచ్చిన అవకాశాల్లో మంచి ఓకే మనం చేయొచ్చు అనిపించి గ్రాప్ చేసుకుంటూ స్లోగా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్ గా సీతారాముల కళ్యాణం సినిమా రిలీజ్ తర్వాత వెంకట్ గారి కాల్ షీట్ పట్టుకోవడం అనేది కష్టమైంది అనేది దర్శకుల దగ్గర నుంచి మేము విన్నటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ అరే ఇంటి డోరు తట్టట్లేదు అనే బాధ ఏమన్నా అనిపించింది? అంటే డెఫినెట్లీ నేను చెప్పినట్టు అప్పటికి కొత్త డైరెక్టర్లు అంత రాలేదు. అండ్ నాకున్న బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ నేను కూడా ట్రై చేశా. అప్పుడు
నేను డేట్స్ ఇచ్చిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్ కరెక్ట్ గా తెచ్చుకోలేకపోయారు. వాళ్ళ తర్వాత మళ్ళీ 2001, 2002కి మళ్ళీ వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయిపోయారు, ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు ఇచ్చేసారు. సో సమ్హౌ ఐ మిస్డ్ ద ఆపర్చునిటీస్ అనుకోండి, టైమింగ్ రాంగ్ అనుకోండి. ఓకే, దానికి ఎవరు ఏం చేయలేము. అంటే ఇండస్ట్రీ పరంగా మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే మీ గురించి ఎక్కడైనా ఎంక్వైరీ చేద్దామని ఎక్కడ దొరకట్లే అసలు ఏమీ కూడా. బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, నేను కామన్ మ్యాన్ నే, మీలాగా బయట నుంచి వచ్చిన వాడినే. నా అదృష్టం బాగుండి వైవిఎస్ చౌదరి గారి కళ్ళలో పడ్డాను, అండ్ నాగార్జున గారు మా ఇద్దరికి బ్రేక్ ఇచ్చారు. సో ఐఎమ్ జస్ట్ అన్ అవుట్ సైడర్ లైక్ యూ ఆర్ ఎనీబడి. అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాతకి మీరు కూడా చూస్తున్నారు కొన్ని న్యూసెస్ అనేవి ఎలా స్పెక్యులేట్ అవుతూ ఉంటాయో. మేము చూసినంత వరకు వెంకట్ గారు అసలు ఒక కొన్ని కోట్లకు వారసుడు. లేదు అట్లాంటిది అదేం లేదండి, నథింగ్. మాకు అంటే బిజినెస్ లు ఉండేవి ఫాదర్ కి, కానీ బిజినెస్ లో కూడా చాలా లాస్లు అయినాయి. సో దాని తలకనిప్పులు దానికి ఉంటాయి అంతే. బట్ లక్కీలీ నాకు బై గాడ్స్ గ్రేస్ లైఫ్ వాజ్ ఆల్వేస్ కంఫర్టబుల్. అండ్ సో అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో మేబీ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ వల్లే సినిమాలు అంత అనుకున్నంత స్థాయిలో రాకపోయినా నాకు సపోర్ట్ గా ఉండి, సో డెఫినెట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్సలెంట్ లైఫ్. అంటే ఒక చిన్న బాధ ఏంటంటే అండి, ఇప్పుడు నా విషయానికని ఇప్పుడు మీ తమ్ముడుగా నేను ఆలోచిస్తా, చిన్న బాధ ఏంటంటే నేను ఒకప్పుడు ఇలా ఉన్నారు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, బట్ ఇండస్ట్రీ పరంగా ఎందుకు మేము చూడాలి అనుకున్న వెంకట్ కనిపించలేకపోయాడని ఒక చిన్న బాధ. సరే అయిపోయింది, ఇండస్ట్రీ వాళ్ళు చూపించలేదు, చూపించారు, అవి పక్కన పెడితే ఇప్పుడు నాకు నేనే చేసుకుంటాను. చెప్పాను కదా, ట్రేడ్ అనుకూలంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఓం హర్డు ఆల్సో నాతో పాటు వేరే పార్ట్నర్స్ ఉన్నారు, నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో అలాగే నెక్స్ట్ చేయబోయే సినిమా నేను మా డైరెక్టర్ రాజతాలూరి కలిసి చేసుకుంటున్నాం. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన దారి మనం ఎత్తుక్కుంటాం ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ట్రేడ్ అనుకూలంగా ఉంది, మనకి జనాల సపోర్ట్ ఉందని ఒక నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాతకి ఒక ఆర్టిస్ట్ ఎలివేట్ అవ్వటం కానీ, లేకపోతే ఆర్టిస్ట్ ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుందంటే మీరు ఏం చెప్తారన్నా? డెఫినెట్లీ ప్లస్ అవుతుందండి. ఎందుకంటే నేను చెప్పినట్టు సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు చాలా బాగుండేది. మల్టీప్లెక్స్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ షో వేస్తారు. ఇప్పుడు చిన్న సినిమాలకి, అంటే చిన్న సినిమా అంటాం కరెక్ట్ కాదు, లో బడ్జెట్ అనుకోండి, అంత బడ్జెట్ ఉండదు అడ్వర్టైజింగ్ కి, ఒక సినిమాని ఆడియన్స్ దాకా రీచ్ తీసుకెళ్లేదాకా. సో అది అందరికి తెలియపోవచ్చు చిన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కానీ దానికి ఏంటంటే ఒక షో 2 షోలు చూడంగానే థియేటర్ లోంచి తీసేస్తున్నారు. ఓకే, సో చిన్న సినిమాలు చాలా అట్లా సఫర్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మేబీ ఒక లార్జ్ ఆడియన్స్ కి కాకపోయినా, బట్ డెఫినెట్లీ వచ్చిన సినిమాలు అందరూ చూస్తున్నారు. ఆ విధంగా రెవెన్యూ పరంగా అంతా ప్రొడ్యూసర్ కి హెల్ప్ అవుతుంది. మీకు అనిపిస్తుంది అన్న ఎప్పుడన్నా, ఇప్పుడు ఈ జనరేషన్ హీరోలను చూస్తే మీ జనరేషన్ హీరోలకి ఈ జనరేషన్ హీరోలకి చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది, యాక్టింగ్ పరంగా, బిహేవియర్ అవ్వచ్చు, లేకపోతే ఎంచుకునే స్క్రిప్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఆ వేరియేషన్ కనిపిస్తుందా మీకు? అంటే నాకు ఎక్కువ ఎవరితో అంత పరిచయం లేదు, బట్ మేబీ ద సీనియర్ యాక్టర్స్ వాళ్ళందరూ డిసిప్లిన్ కొంచెం వేరే ఉంటుంది. అండ్ మీరు ఇందాక అడిగారు ఎక్కువ కాంట్రవర్సీలు ఏమో అంటే, మన తెలుగు మీడియా ఇస్ ఆల్వేస్ నైస్, తెలుగు ప్రెస్ ఇస్ ఆల్వేస్ నైస్. అండ్ మా టైంలో అప్పుడు అంత ఈ సోషల్ మీడియా లేదు కదా, ఇంటర్నెట్ అప్పుడు కొత్త. సో అంత హంగామా లేదు. సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే టికెట్లు చేసుకోవాలి. అవును, వేరే ఆప్షన్ కూడా లేకుండా ఆ టైం. బట్ ఇప్పుడు అలా కాదు, అన్ని ఇంటి వరకు చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ చుట్టుపక్కలే ఐ థింక్ 40 స్క్రీన్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల. అంటే ఒక 4-5 మాల్స్ ఉన్నాయి. ఆ అన్ని మాల్స్ లో 5-5 స్క్రీన్స్ ఉన్నాయి. సో దాదాపు మీకు 40 to 50 స్క్రీన్స్ ఉన్నాయి. సో ఆ స్క్రీన్స్ అంటే ఒక పెద్ద సినిమా వస్తే అందరికి అటెన్షన్ తెలిసి వాళ్ళు చేసే పబ్లిసిటీకి స్టెప్పింగ్ వస్తుంది. ఇన్ని థియేటర్స్ ఎక్కువ అయిపోవటం వల్ల, స్క్రీన్స్ ఎక్కువవటం వల్ల సమ్హౌ వీఆర్ మిస్సింగ్ దట్. ఎందుకంటే ప్రతి యాక్టర్ కి ఆ బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటేనే ఒక హ్యాపీనెస్, ఆనందం. సో ఎవరికైనా అట్లాగే అదే బాగుంటది. మేము కూడా కోరుకునేది అదే, థియేటర్లు ఎప్పుడూ బాగుండాలి. సో మేబీ ఇప్పుడు అందరూ కొన్ని ఆ రియలైజేషన్ ఇప్పుడు అయినట్టుంది.
ఓటీటీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి అర్థం చేసుకున్నట్టున్నారు. సో కొన్ని పద్ధతులు ఏమన్నా మారితే బాగుంటుంది. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు సీతారాముల కళ్యాణం కానీ అన్నయ్య కానీ ఇలా చూసుకుంటే హీరోని చూసి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. అవును, అసలు ప్రమోషన్ తో సంబంధం లేదు. అవును. బట్ ఎట్ రైట్ నో నువ్వు ఎంత బడ్జెట్ పెట్టావని ఇంపార్టెంట్ కాదు, ఎవరి హీరో పెట్టావని ఇంపార్టెంట్ కాదు, ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదే చెప్పాను కదా, అక్కడే చాలా చిన్న సినిమాలు చాలా అక్కడే కిల్ అయిపోతాయి. ఆ, ఎందుకంటే వాళ్ళకి సినిమా కంప్లీట్ ఎండ్కి వచ్చేసరికి పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరే డబ్బులు అయిపోతాయి. అవును. చాలా సినిమాలకి అట్లా సఫర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి నాకు. ఉమ్, ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉంటే డైరెక్టర్ కరెక్ట్ గా ఉండడు, డైరెక్టర్ కరెక్ట్ ఉంటే ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉండడు. సో ఇవన్నీ అంటే చెప్పుకోలేని బాధలు అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఇది తప్పు మన యాజ్ అన్ అవుట్ సైడర్. అండ్ మనకి వచ్చిన అవకాశం, ఒక అవకాశం వచ్చింది అనుకోండి సినిమా, అది డెఫినెట్లీ ఆడాలి. అది ఆడకపోతే వి గో బ్యాక్. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు 175 రోజుల వరకు థియేటర్ లో ఉన్నటువంటి సందర్భాల నుంచి ఇప్పుడు వారం ఆడితే చాలు అనే పరిస్థితులకు వచ్చినాయి. వారం కూడా థియేటర్ లో ఎక్కడ ఉంటున్నారండి, వీకెండ్ 3 days 4 days. బట్ సమ్ సింగిల్ స్క్రీన్ స్టిల్ ఉన్నాయి. సో వీ స్టిల్ హ్యావ్ హోప్స్. అండ్ అంటే మల్టీప్లెక్స్లు సౌండ్ సిస్టమ్ సరే, ఆడియన్స్ కి ఆ కంఫర్ట్ అవన్నీ బాగానే ఉంది. కానీ మిగతా కొన్ని అక్కడ క్యాంటీన్ రేట్స్ కానీ ఫ్యామిలీస్ బాగా హెవీగా అనిపిస్తున్నాయి. అవి కొంచెం మార్చుకుంటే బాగుంటది వాళ్ళు కూడా. టికెట్ రేట్స్ ఆర్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆడియన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది అన్న. ఇప్పుడు వెంకట్కి ఒక 4-5 సినిమాలు హిట్ పడ్డాయి అని అంటే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ పెంచుతున్నాడు. సో మేము హీరోలు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము వసూలు చేసుకోవాలి కదని వాళ్ళ పాయింట్ ఆఫ్ వస్తుంది. అది నేను వేరే వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేను కదండి. బట్ ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇండస్ట్రీలో. సో నేను నా సినిమాలు ఎప్పుడు బడ్జెట్ లోనే చేస్తాను. అండ్ ప్రొడ్యూసర్ కి ఇబ్బంది లేకోకుండా, అంటే దాదాపు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మేమే ప్రొడక్షన్ చేసుకుంటాం యాజ్ ఇట్ ఈజ్. సో రెమ్యునరేషన్ ఇచ్చే అది ఆ సమస్య లేదు యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ ఎవరైనా ప్రొడ్యూసర్ అందుబాటులోకి వస్తే వెంకట్ గారు అందుబాటులోనే ఉంటారా రెమ్యునరేషన్ పరంగా? డెఫినెట్లీ. నేను ఇప్పుడు ఆ ఓపెన్ మైండ్ తోనే ఉన్నాను. ముందు సినిమా బాగా చేయాలి, ఒక బడ్జెట్ లో చేయాలి. అంటే మన ఇదివరకు కాలంలో ఒక హీరోకి సంవత్సరానికి మినిమం చిరంజీవి గారే చేసేవాళ్ళు కదా, అందరు హీరోలు చేసేవాళ్ళు. ఒక 4-5 మూవీస్ ఇయర్లీ వచ్చి. సో వై కాంట్ వి డూ దట్? అప్పుడు వాళ్ళకి ఒక హీరోకి ఒక సర్టన్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ అట్లా లైన్ ఒక చైన్ ఉండేది. ఆ చైన్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. సో నాకు కుదిరినంత వరకు నేను అది మళ్ళీ రీక్రియేట్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను. నేను బడ్జెట్ కంట్రోల్ పెట్టుకొని అండ్ నా ఫోకస్ మొత్తం కూడా అటువైపే ఉంది. మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒకప్పుడు వచ్చేటట్టు, అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారండి. వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వెళ్తున్నారు. అది ఇవ్వాలా లేదా అనేది ప్రొడ్యూసర్ కి తెలియాలి కదండి. అంటే వాళ్ళు కూడా మార్కెట్ లో ఆర్టిస్ట్ కొన్న వాల్యూని బట్టి వాళ్ళు కూడా పే చేస్తారు అంతే. ఇట్స్ ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. అంతే. ఇప్పుడు నాకు డిమాండ్ లేదు, నన్ను ఎవరన్నా వచ్చి నీతో సినిమా తీస్తామని ఎవరన్నా వచ్చారా ఇన్ని సంవత్సరాలు? రాలేదు కదా. సో డోంట్ బ్లేమ్ ద యాక్టర్స్. ఓకే, మీకు మీ కథ మీద గ్రిప్ ఉందా, మీ డైరెక్టర్ మీద నమ్మకం ఉందా, మీరు సినిమా తీసుకెళ్లి థియేటర్ కి జనం తీసుకురా, కొత్తలతో తీయండి. లేకపోతే చాలా మంది యాక్టర్స్ ఆడియన్స్ అక్సెప్ట్ చేసుకున్న, నాతో పాటు ఉన్న చాలా మంది హీరోలు ఉన్నారు. ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ బ్యాక్. వాళ్ళతో తీయండి, డెఫినెట్లీ దే విల్ కోఆపరేట్. ఇండస్ట్రీ కూడా బాగుంటది. ఇంకా చాలా మంది హీరోలు ఉంటారు. ఇప్పుడు లిమిటెడే ఉన్నారు కదా, ఇంకా అందరికి పని దొరికింది. అండ్ ఒక మంచి బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా, మంచి రెమ్యునరేషన్ వెంకట్ గారికి. ఇంకో సైడ్ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక మంచి కథ, రెండిట్లో ఎటువైపు వెళ్తారు? మంచి కథ డెఫినెట్లీ. అవునా? డెఫినెట్లీ. రెమ్యునరేషన్ నేను ఎప్పుడు ఫోకస్ చేయాల. ఎప్పుడు నా ఫోకస్ మన ఇండస్ట్రీలో ఒక మాట ఉంటదన్న, రెమ్యునరేషన్ మీకు చెప్తున్నాను కదండి. ఇక డిమాండ్ అండ్ సప్లై. నేను డిమాండ్ చేసినా నాకు ఎవరో, నా సినిమా కలెక్షన్ ఎంత చేసింది అన్నిటికీ ఒక లెక్క ఉంటది. డబ్బింగ్ ఎంత వస్తుంది, శాటిలైట్ ఎంత ఉంది. ఏ హీరోకైనా వాళ్ళు ఊరికినే ఎవరో వాళ్ళ మీద అంత వస్తుంది కాబట్టి ఇస్తారు. బట్ సమ్వేర్ ఏంటంటే అది కొంచెం జాగ్రత్త చేసుకుంటే ప్రొడక్షన్ లో చాలా వేస్టేజ్ అవుతుందని నా ఒపీనియన్. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినారియోస్ చూస్తే అన్న, అది ఇప్పటిది కాదు, ఇప్పుడు మహానటి సావిత్రి గారి కథ చూసుకున్నా కూడా అగ్రస్థానానికి వెళ్ళినటువంటి ఆవిడ చివరి దశలో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డారు. అట్లా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు.
ఇప్పుడు ఏమంటున్నారంటే దీపం ఉన్నప్పుడే కదా ఇల్లు చక్కదిద్దుకోవాల్సింది, మేము కూడా సంపాదించుకునేది ఇప్పుడే కదా, తర్వాత ఎవరు మమ్మల్ని పిలవరు. అదే చెప్పేది. అసలు ఆర్టిస్టులు తప్పని ఎవరు అంటున్నారు? ఆర్టిస్టులకి పే చేసేది మొత్తం వాళ్ళ డిమాండ్ బట్టండి. నా ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నేను బాగుంటాను, నాకు హిట్ సినిమాలు ఉన్నాయి, అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇది అన్నారు, మరి నాకు సినిమాలు ఇవ్వలేదే ఎవరు? సరే, ఈ క్వశ్చన్ నేను అడగొద్దు అనుకున్నానని అడుగుతున్నాను. కాదు కాదు, ఏమన్నా కొంచెం వెంకట్ గారు అగ్రెసివ్ గా ఆ వేలో వెళ్ళి ఆఫర్స్ ఏమన్నా వదులుకున్నారా ఏంటి అసలు? లేదు, ఆఫర్స్ చెప్పాను కదా. అప్పుడు ఆ టైంలో వీరశంకర్ గారు ప్రేమ కోసం అని సినిమా తీశారు, నేను వినీత్. మంచి స్టోరీ, అది ఇప్పుడు టీవీలో వస్తే చాలా మంది చూసి చాలా బాగుందని అంటారు. అది సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల సంథింగ్ పబ్లిసిటీ చేయకో సరిగ్గా రిలీజ్ లేదు. దెన్ మన డిఎస్ రావు గారు సాగర్ గారి డైరెక్టర్ చార్మిరాన్ అనే సినిమా చేశారు, దాంట్లో ప్రకాష్ రాజు గారు విలను. ఆ సినిమా కూడా సంథింగ్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం అయ్యి అది సరిగ్గా రిలీజ్ అవ్వాల. అది ఆ సినిమాతో దర్శన్ అక్కడ కన్నడలో సూపర్ స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ ఆ సినిమాతోనే. అది మెజెస్టిక్ అనే సినిమా రీమేక్, రైట్స్ కొని కూడా దాన్ని తెలుగులో తీసేసరికి దాన్ని మొత్తం స్టోరీని మర్డర్ చేసేసి దాన్ని. సో ఇట్లా చెప్పాను కదా, మనకి బయట వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు. వచ్చిన ఆపర్చునిటీలో మనం మూసుకొని చెప్పింది చేస్తాం, మన వల్ల అయ్యింది, మన ఎఫర్ట్స్ మనం పెడతాం. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవద్దు, స్లోగా అయినా మనమే డెవలప్ చేసుకుందాం, మన దారి మనమే వేసుకుందాం, మన రోడ్డు మనమే వేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. మీ మొదటి గురువు గారు మళ్ళీ చేసే ఆలోచన ఏం లేదా మీతో? ఎవరండి? వైవేశ్వర్ గారు. అంటే ఆయన కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తాడు కదండి, ఆ బడ్జెట్ సినిమాలు నా మీద వర్కౌట్ కావు. సో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆయన నాతో డెబ్యూ చేశారు, నా మీద నమ్మి ఆయన కెరియర్ ని ఫస్ట్ సినిమా మీద పెట్టి మా మీద. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆ సినిమా తర్వాత ఇమీడియట్లీ నాగార్జున గారి సినిమా, దెన్ మహేష్ బాబు గారి సినిమా, అట్లా ఐఎమ్ హ్యాపీ. ఆయన తర్వాత హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ లైఫ్. సో నాతో కెరియర్ స్టార్ట్ చేసి కంఫర్టబుల్, ఐఎమ్ హ్యాపీ. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక పాజిటివ్ గానే చూస్తున్నారు మీరు అసలు. దట్స్ ద వే ఎవ్రీవన్ షుడ్ లుక్. ఐ ఫీల్ కష్టం, అందరికీ కష్టం ఇది. అంటే ఒక ధైర్యం, జనాలు ఆడియన్స్ కి నేను ఇష్టం అనేది నాకు తెలుసు. ఆ ధైర్యం, జనాల బలం ఉన్నంత కాలం మనకి ఏం భయం లేదనేది. అది 1 year గ్యాప్ రాని, 2 years రాని, 10 years రాని, మళ్ళీ మనకి ఆ ఏజ్ కి సూట్ అయ్యే దక్క రోల్స్ చూసుకుంటాం. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది ఇప్పుడు. అండ్ ఆల్రెడీ ఒక 4 హిట్లు ఉన్నాయి. అండ్ మీరు అన్నట్టు జనాల యాక్సెప్టెన్స్. నన్ను ఒక ఫోర్సిబుల్లీ సినిమాలు తీసి కంటిన్యూస్ గా నన్ను హీరో ఎవడో చేయలా. ఓకే, నాకు వచ్చిన కొన్ని అవకాశాల్లో ఎక్కడైతే బ్యానర్ బాగుందో, డైరెక్టర్ బాగున్నాడో అండ్ ప్రొడక్షన్ ఎంత బాగున్నాయో సినిమాలు హిట్లు అయినాయి. ప్రాబ్లమ్స్ ఉన్న చోట సినిమాలు ఫెయిల్ అయినాయి. సో అట్లా మనం మెయిన్ లీడ్ గా పోస్టర్ లో మనం కనబడ, బ్లేమ్ అంతా మనకే వచ్చింది. ఓకే, బట్ నో కంప్లైంట్స్. ఐ మీన్ కీప్ ఫైటింగ్ అంతే. మీ స్వయంకృత అపరాధం వల్ల మీరేమన్నా ప్రాజెక్ట్స్ వదులుకున్నారా? వదులుకుంటాం అనేది ఏం లేదు. అంటే ఈ బ్యాక్ ఇంజరీ వల్ల నెగటివ్ రోల్స్ ఉన్న ఒక పెద్ద మూవీ వదులుకోవాల్సి వచ్చింది. మీకు హెల్త్ ప్రాబ్లం అంటే బ్యాక్ ఇంజరీ చెప్పేగా షూటింగ్ లో 2013 లో, అందుకనే బ్రేక్. సో మేబీ కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని హార్స్ రైడింగ్ అవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎన్ని రోజులు రెస్ట్ లో ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 3 months బెడ్ రెస్ట్ లో ఉన్నాను అప్పుడు. అది కూడా షూటింగ్ లోనే దెబ్బ తగిలింది. సో ఇవన్నీ ఎవరికి బయటకి చెప్పుకోలేము. సో అవన్నీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఫైట్స్ చేస్తాం. యాక్షన్ ఇప్పుడు ఓం హరుడులో 4 ఫైట్లు ఉన్నాయి. ఓం హరుడు అంటే చెప్తున్నాను కదా, మా కంట్రోల్లో ఉన్నంత వరకు ఒక రొమాంటిక్ సాంగ్ గోవాలో షూట్ చేసాం. దెన్ నా సోలో సాంగ్ ఒకటి బాంబేలో షూట్ చేసాం. ఇందులో హెబ్బా అండ్ హెబ్బా, నతాషా సింగ్ అండ్ స్పెషల్ సాంగ్ లో సలోని. నాకు యాక్చువల్లీ ఇంకో డౌట్ అడుగుదాం అనుకున్నాను. సలోని గారు అంటే కూడా ఆవిడ కొంచెం గతంలో చేశారు హీరోయిన్ గా, కొంచెం కనిపించడం మానేశారు ఆవిడ కూడా. ఎందుకు ఆవిడని కూడా సడన్ గా తెర మీదకి తీసుకొచ్చారు?
అంటే ఆ డిసిజన్ డైరెక్టర్ అండి, అంతేనా? స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని ఓకే. రాజ్ సలూరి డిసైడ్ చేశారు. సో బాంబేలో షూట్ చేసాం దీంట్లో ఒక సాంగ్. అంటే ఒక చిన్న బడ్జెట్, లో బడ్జెట్ మూవీకి బాంబేలో షూట్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే లొకేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్. యూనిట్ని తీసుకెళ్లి బాంబేలో షూట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో బట్ నేను చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగాను కాబట్టి నాకు బాంబే బాగా తెలుసు కాబట్టి ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. రేపు సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూడండి, ఐ థింక్ ఏ సినిమాలో అన్ని లొకేషన్స్ ఎక్స్పోజ్ చేసి ఉండరు. మాకున్న టైం పీరియడ్ లో 3 days లో అంత ఎక్స్పోజ్ చేసి సాంగ్ షూట్ చేసాం. అండ్ డే 1 సినిమా దగ్గర నుంచి అప్పుడు ఇప్పటి వరకు కూడా వెంకట్ గారిని ఆర్టిస్ట్ గా ఆయన అలా ప్రూవ్ చేసుకోవటం ఎంత కష్టపడ్డాడో మేము చూసాం. బట్ అనూహ్యంగా 2013లో అదే ఇంజ్యూర్ అవ్వటం, బెడ్ మీద 3 నెలలు పడుకోవడం, అయిపోయింది నా కెరియర్ అనుకున్నారా? ఏమనిపించింది ఆ 3 నెలలు అసలు మీకు? డెఫినెట్లీ చాలా డిఫికల్ట్ టైం అండి. అవునా? దట్ వాస్ వెరీ డిఫికల్ట్ టైం. బట్ చెప్పాను కదా, నాకు ధైర్యం ఎప్పుడు అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో హెల్ప్స్ అనుకుంటా. అంటే రెగ్యులర్ గా నేను కాలేజ్ అప్పటి నుంచే జిమ్ చేస్తూ ఉండేవాడిని. సో నేను మళ్ళీ లెగుస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రోజు కూడా నాకు దెబ్బ తగిలిన రోజు కూడా నేనే షూటింగ్ నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను నేను. ఆ 5 అని ఇప్పుడు అదే చెప్తాను, అది కూడా డిజాస్టర్ అయింది థియేటర్ లో. అంటే మేము అంత ఎఫర్ట్లు పెట్టి డైరెక్టర్ సరిగ్గా తీయకపోతే చాలా బాధగా ఉంటది. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే. పైగా మళ్ళీ ఇది ఇంజరీ. సో ఇంకా అంతేనండి, ఇంకా మన ప్రయత్నాలు మనం చేసుకుంటే వెళ్ళాలి. కానీ ఒక ఆర్టిస్ట్ కి, ముఖ్యంగా ఒక హీరోకి కట్అవుట్ కానీ ఫిట్నెస్ కానీ చాలా అవసరం. కానీ 3 నెలలు మిమ్మల్ని మీరు మెంటల్లీ స్ట్రాంగ్ చేశారంటే చాలా గొప్ప విషయం అది. థ్యాంక్స్ టు గాడ్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు ఓం హరుడుకి ఎప్పుడు అసలు థియేటర్ లోకి ఎప్పుడు వస్తుంది? ఓం హరుడు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మోస్ట్ ప్రాబ్లీ ఆగస్ట్ ఎండ్ కి అట్లా రిలీజ్ ప్లాన్ చేస్తాం. అంటే ముందు ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో 1 by 1 పబ్లిసిటీ స్టార్ట్ చేసి ఓం హరుడు ఒక అంటే బిగ్ బడ్జెట్ మూవీ కాకపోయినా నన్ను ఫస్ట్ టైం ఇట్లా ఒక హీరోయిజం రోల్లో కమర్షియల్ హీరోగా డైరెక్టర్ రాజ్ సలూరి చూపించాడు. ఎలివేషన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ. సో సో అంటే ఇది ఒక మళ్ళీ ప్రారంభం. ఈ సినిమాకి ఆడియన్స్ ఒక పాస్ మార్కులు వేస్తే మళ్ళీ ధైర్యంగా ఇంకో సినిమా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటో ఇంకా జడ్జ్మెంట్ రాదు కదా మాకు కూడా. నెక్స్ట్ సినిమాకి ఇంకా బెటర్ గా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. అది కొంచెం పెద్ద బడ్జెట్ లో ఉంటది మూవీ. ఇప్పుడు మీ సినిమా వస్తున్న టైంకి ఇంకేమైనా పెద్ద సినిమాలు ఉన్నాయా కాంపిటీషన్ కి ఆ టైంలో? అంటే వేరే సినిమాల గురించి నాకు తెలియదు. అంటే మాది ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు కాబట్టి. బట్ ఓజీ 25th September ఉంది. సో ప్రాబ్లీ ఓం హరుడు ముందే వచ్చేసిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇండస్ట్రీలో మీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద స్టార్స్ తో మీరు నటించున్నారు. ఇప్పుడు ఓం హరుడుకి ఆ కాంటాక్ట్స్ ఏమైనా యూజ్ అవుతాయన్నా? అంటే అండి, ఇప్పుడు ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. అంటే నాకు కాంటాక్ట్స్ కంటే సినిమా కంటెంట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. కానీ ప్రమోషన్ అది కనెక్ట్ అయితే వాళ్ళు డెఫినెట్లీ ఒకవేళ థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో అయినా చూస్తారనే నమ్మకం ఉంది. సో ఇప్పుడు మా టీజర్ కానీ అవన్నీ డెఫినెట్లీ బాగుంటాయి, ఆడియన్స్ కి నచ్చుతాయి, బాగానే చూస్తారని ఒక నమ్మకం ఉందండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వెంకట్ కి కొంచెం ప్రేక్షకులు కొంచెం మర్చిపోయే పరిస్థితులకు వచ్చారు అన్నట్టుగా మీరు మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఎవరైనా బడా స్టార్ అంటే స్టార్ హీరో వచ్చి ట్రైలర్ గానీ పోస్టర్ గానీ ఈవెంట్ లో కనిపిస్తే అరే వెంకటన్న సినిమాకి మళ్ళీ ఈయన వచ్చారా అని ఆ హైప్ ఏమైనా యూజ్ అవుతుందేమో అన్న? మేబీ యా, ప్రమోషన్ పరంగా యూజ్ అవ్వచ్చు అది. బట్ నేను ఎవరిని అడగటం డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. మన సినిమా మాట్లాడాలి అంతే అంతే. ఇప్పుడు నాకు తెలిసిన అందరూ పెద్ద స్టార్స్ కదా, వాళ్ళ బిజీ స్కెడ్యూల్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకంటే చిన్న తర్వాత వచ్చిన హీరోలకి వెళ్ళి నేను అడగలేదు. సో బట్ నన్నే చాలా మంది అడుగుతారు, సో నేను వెళ్ళి ఎవరిని అడగాలి? సో అంటే మనకి ఆడియన్స్ గుర్తింపు మనకి ఉంది కాబట్టి ఓకే, మన పోస్టర్స్ కానీ, మన సాంగ్స్ కానీ, మన ట్రైలర్స్ కానీ అవి మాట్లాడాలి. అవును, ఇప్పుడు అన్ని సినిమాలకి ప్రమోషన్లు చేస్తారు.
బట్ ఎంత రీచ్ అయ్యిద్ది, ఆడియన్స్ దాన్ని ఎంత యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ కమింగ్ టు నటన పరంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణంలో ఒక మంచి లవర్ బాయ్ క్యారెక్టర్, మంచి హోమ్లీ క్యారెక్టర్. ఇప్పుడు చూసుకుంటే అన్ని మాస్ క్యారెక్టర్స్. సో నటన పరంగా ఈ చేంజెస్ ని వెంకట్ ఎలా ఓవర్కమ్ చేశారు అసలు? అంటే సీతారాముల కళ్యాణం అది లవ్ స్టోరీ అయినా దాంట్లో కూడా ఫైట్స్ ఉన్నాయండి. ఓకే, దాంట్లో కూడా ఫైట్స్ ఉన్నాయి. శివరామ్ రాజులో కూడా అది క్యారెక్టర్ కొంచెం మొరటి క్యారెక్టర్. సో శివరామ్ రాజు సముద్ర గారి డైరెక్టర్, మంచి మంచి సక్సెస్. దాంట్లో కూడా జగపతి గారు, నేను, శివాజీ వీళ్ళిద్దరికి మీసాలు ఉంటాయి, మధ్యలో నాకు మీసాలు లేవు. సో ఆ క్రెడిట్ ఇవాళ రోజు నేను సినిమాలో మీసాలు పెట్టుకోవడం ధైర్యంగా కాదంటే ఆ క్రెడిట్ హరికృష్ణ గారిది. ఓకే, ఫస్ట్ డే ముహూర్తం అయిన తర్వాత ఆయన డైరెక్టర్ గారికి చెప్పారు మీసాలు పెట్టి చూడండి అతనికి కూడా. సో ఆ క్రెడిట్ ద గ్రేట్ హరికృష్ణ గారికి ఇస్తాను నేను. సో ఇప్పుడు ధైర్యంగా మాస్ లుక్ కి అది చాలా అవసరం మన తెలుగు ఆడియన్స్ కి. సో క్యారెక్టర్ సూట్ అవుతుంది. నేను ఐ థింక్ లవ్ రోల్స్ ఎంత ఈజీగా క్యారీ చేస్తానో గ్యాంగ్స్టర్ రోల్స్, నెగటివ్ రోల్స్ కూడా అంతే ఈజీగా. అంటే నేను అనుకుంటాం కాదు, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ నుంచి మెసేజ్ వచ్చింది, అన్న మీరు నెగటివ్ రోల్ ట్రై చేయండి బాగా సూట్ అవుతారని. సో అదే ట్రై చేశాను నేను రామ్ బజరంగ్లో. సో ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఓం హరిలో మిమ్మల్ని ఆ పోలీస్ గెటప్ లో చూసి నాకేమనిపించింది, ఏడిపోయావయ్యా ఇన్ని రోజులు అన్నట్టు. థ్యాంక్ యూ. ఇలాగనే అందరూ ఆడియన్స్ కూడా అలా అనుకొని సినిమా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. లేదన్నా, ఎందుకంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఈసారి కాదు ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు, దూరమైనందుకు కొంచెం బాధపడ్డారు, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అరే మళ్ళీ మా రాజు వచ్చాడు, మా వెంకట్ వచ్చాడు అని చాలా హ్యాపీగా ఉన్నారు. పర్టికులర్ గా నేను ఒక 2-3 టైమ్స్ చూసాను ఆ వీడియోస్, చాలా బాగా అనిపించారు. అంటే ఆ పోలీస్ గెటప్ లో గానీ అరే ఇంత మాస్ లుక్ చేయగలుగుతాడు. అదే కదా, అది చూడండి ఇప్పుడు మా డైరెక్టర్ రాజాలు చూపించాడు చూడండి. సో ఫైట్ మాస్టర్లు గానీ శివరాజ్ మాస్టర్ ఫైట్ చేశారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ దీంట్లో అంటే సినిమా మొత్తం లవ్ లేకపోయినా మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది నతాషా సింగ్ తో, అది గోవాలో షూట్ చేశారు. రొమాన్స్ కూడా చేస్తాడా? 100% ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ. అవునా? మంచి రొమాంటిక్ ఆ సాంగ్. నేను నా పాత సాంగ్ లాగా ఈ సాంగ్ కూడా మంచి క్యాచీగా, అంటే సినిమా మొత్తం ఒక లవ్ స్టోరీ ఇవ్వకపోయినా ఈ ఒక్క సాంగ్ అయినా ఒక లవ్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి ఇస్తానని నమ్మకం నాకు ఉంది. సాంగ్ చాలా బాగా వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ సాంగ్. ఎలా ఉంది వీళ్ళిద్దరితో కెమిస్ట్రీ? ఎవరితో అండి? హెబ్బాతో గానీ లేకపోతే? హెబ్బా ఇస్ ప్లేయింగ్ వెరీ సెంట్రల్ క్యారెక్టర్. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన, నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ హెబ్బా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే ఇంకొక 5 కుర్రోళ్ళు ఉన్నారు, 3 బాయ్స్ అండ్ 2 గర్ల్స్, వాళ్ళది క్యారెక్టర్స్ ఇంపార్టెంటే. అలాగే విలన్ కొత్తగా పరిచయం చేస్తున్నాం, అతని పేరు శ్రీహరి. పాత హీరో శ్రీహరి గారు కాదు, ఈయన కొత్త ఆయన విలన్ గా చేస్తున్నారు. సో అందరి రోల్స్ ఉన్నాయి. అంటే నేను కొంచెం నోటెడ్ ఫేస్ కాబట్టి నన్ను ముందు దోస్తున్నారు, బట్ అందరి రోల్స్ అంటే కథ పరంగా ఇది చాలా ఒక డైరెక్టర్ మన రాజ్ సాలూరికి ఉన్న అడ్వాంటేజ్, ఆయనే కథ రాసుకొని డైలాగ్స్ అన్ని మంచి హోల్డ్ ఉంది. సో మంచి పాయింట్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అన్ని పాయింట్, సస్పెన్స్, యాక్షన్, కామెడీ. అలీ గారు ఉన్నారు, దెన్ సుమన్ గారు ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్ ఒక మసాలా కమర్షియల్ మూవీ. అండ్ మీరు చాలా సినిమాలు చేశారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు కాబట్టి నటన పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ ఈ సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా డైరెక్షన్ లో ముఖ్యంగా? లేదండి, నేను ఒకసారి డైరెక్టర్ తో కూర్చొని నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నా పని ఏదో నేను చేసుకుంటాను. వాళ్ళే ఉన్న సజెషన్స్ ఏమైనా అడిగితే మనం చెప్తాం తప్ప, అది మేబీ మా పాత యాక్టర్స్ లో ఉన్న అది ఒక అలవాటే. మనం వన్స్ కమిట్ అయ్యామంటే, అంటే నేను చూసింది, నేను చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరితో వర్క్ చేశాను కదా, మోహన్ బాబు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ. నాగేశ్వరరావు గారు ఫస్ట్ సినిమా, వైవిఎస్ చౌదరి గారు ఫస్ట్ డెబ్యూ. ఆయన ఎప్పుడు డిస్కషన్, ఒకసారి ఒప్పుకున్న తర్వాత లొకేషన్ లోకి వచ్చి డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాం, అంతే అదే చేస్తాం. కానీ ఫైనలీ అది ఫస్ట్ ప్లస్ అయినా మాకే అయింది, మైనస్ అయినా మాకే అయింది. మీ డెబ్యూ మూవీయే లెజెండరీ యాక్టర్ నాగేశ్వర గారితో మీరు నాగేశ్వర గారు ఉన్నారు దాంట్లో,
మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు ఉన్నారు, చంద్రమోహన్ గారు ఉన్నారు. భయం అనిపించలేదన్నా? అంటే ఏమన్నా తెలిస్తే కదా భయం వేసేది. అంటే నేను పెరిగిందంతా బాంబేలో పెరిగాను. ఓకే. సో నాకు అట్లా హాలిడేస్ కి వచ్చినప్పుడు చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు వరకు చూసేవాడిని. అండ్ మనకి యాక్టింగ్ జీరో అప్పుడు, అసలు కెమెరా అంటే ఏంటి ఏమి తెలియదు. సో డైరెక్టర్ ఎట్లా చెప్పేవాడో అట్లా చేసేవాళ్ళం. అండ్ సమ్హౌ అంటే హీరో అవ్వాలని కోరిక అయితే ఉంది కదా. సో మేబీ అదొక మ్యాజిక్ అండి. అది అంతే, కెమెరా ముందు వచ్చిన తర్వాత ఇంకా అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. సో ఈ రోజుకి నేను ఆడిషన్ ఇవ్వాలంటే ఇవ్వలేను నేను. ఓకే. బట్ అదే ఏదైతే సీన్ మీరు ఆడిషన్ తీసుకోవాలనుకుంటారో, షూటింగ్ పెట్టండి, రోడ్డు మీద పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, కాస్ట్యూమ్ వేసుకొని దిగేసి రెడీ. ఓకే. సో అంటే ఏమంటారు, అది అలవాటు అయిపోయింది. అట్లా ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటది. ఒకసారి మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని వచ్చేస్తే. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా అన్న? డెఫినెట్లీ నాకు గ్లాడియేటర్ అండ్ ట్రాయ్ సినిమా అంటే చాలా, అంటే అట్లాంటి ఒక మంచి వార్ మూవీ, ఓకే, అట్లాంటి చేయాలని కోరిక ఉంది. వాటికి కొంచెం హెవీ బడ్జెట్ కావాలి. సో ఆడియన్స్ నా రాబోయే సినిమాలు కొంచెం చూసి సక్సెస్ చేస్తే 100% అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మేబీ గ్యాప్ వచ్చిందేమో గానీ మిమ్మల్ని దూరం అయితే ఎక్కడా పెట్టలేదు మేము. థ్యాంక్ యూ. సినిమా పరంగా గ్యాప్ వచ్చిందేమో కానీ మిమ్మల్ని అయితే వదులుకోలేదు, దూరం పెట్టలేదు, ఏ ఆడియన్స్ కూడా వదలలేదు. మీరు అన్నట్టు ఇప్పుడు అంటున్నారు, నాకు తెలియదు మీరు బాంబేలో పెరిగారని. పెరిగింది బాంబే అయినప్పటికీ కూడా డే 1 నుంచి కూడా మన ఇంట్లో అబ్బాయిలాగే ఉండిపోయారు. అంటే దాని అడ్వాంటేజ్ తెలుగు అవటం కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు తెలుగు అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు తగ్గట్టు పెరిగారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటది కొంతమంది మీద, బట్ మీ మీద అది లేదు ఎక్కడా కూడా. లక్కీలీ లేదు. అంటే నా ఇంట్లో ఎప్పుడు మదర్ ఫాదర్ తో తెలుగులోనే మాట్లాడేవాళ్ళం. సో లాంగ్వేజ్ రావటం అనేది మదర్ టంగ్ చాలా ఇంపార్టెంట్. నాకు హిందీ వచ్చు, మరాఠీ వచ్చు. ఐఎమ్ లక్కీ, నాకు మన భాష వచ్చు కాబట్టి చాలా అడ్వాంటేజ్. అండ్ కన్క్లూజన్ లో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు ఒక మంచి హీరో అవుదామని వచ్చారా, నటుడు అవుదామని వచ్చారా? బట్ మొత్తానికి అయితే చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్ లోనైనా వెంకట్ ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటున్నాడా, లేకపోతే ఒక మంచి నటుడిగా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటున్నాడా, ముఖ్యంగా మన టాలీవుడ్ లో? మేము వచ్చిన టైం అంటే 90s లో అనుకుంటే అప్పుడు డెఫినెట్లీ హీరోగానే అనుకున్నాం. ఎందుకంటే అదే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. అప్పుడు ఇట్లా ఇన్ని ఓటీటీ వచ్చేసింది, ఇన్ని వెరైటీ ఆఫ్ రోల్స్ వస్తాయి, అండ్ మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళిద్దని ఎవరు ఊహించలేదు కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో జగపతి గారు విలన్ గా చేశారు. అంటే మన తెలుగు యాక్టర్స్ కి అంత ఎక్స్పోజర్ వస్తుంది. సో వై నాట్? సో యాజ్ అన్ యాక్టర్ వెరీ ఓపెన్ టు డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్. అంటే ఆ ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆనందంలో నేను ఉంది 10 minutes, బట్ ఆ 10 minutes ఇప్పటికీ గుర్తుందంటే మంచి క్యారెక్టర్. సో అదే కదా, ఆ ఇంపార్టెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఫుల్ లెంత్ హీరోగా ఉన్నామా ఏంటనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఆ ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ మీరు అన్నట్టు సినిమా పరంగా గ్యాప్ వచ్చింది తప్పితే, మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని అయితే మేము ఎక్కడా వదులుకోము కూడా. మీ ఫ్యూచర్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి. వెంకట్ గారు మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ తో మా అందరికి దగ్గర అవుతారు. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మాకు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.